అమెరికా బాగా అభివృద్ధి చెందిన దేశం. ఎంతలా అంటే వరల్డ్ మ్యాప్లో ఉన్న మిగతా దేశాలన్నిటికంటే అప్డేట్ అయిన సిటీ. అందుకని మనవాళ్ళు కూడా అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి దేశంలో ఇప్పటి వరకు బుల్లెట్ ట్రైన్, అదే హై స్పీడ్ ట్రైనే లేదనే విషయం మీకు తెలుసా? అవును, నిజంగా అమెరికాలో ఇప్పటి వరకు బుల్లెట్ ట్రైనే లేదు. ఎవరు నిర్మించలేదు కూడా. వినడానికి నమ్మశక్యంగా లేదు కదా. అమెరికా లాంటి దేశంలో బుల్లెట్ ట్రైన్ లేకపోవడం ఏంటని. అంత టెక్నాలజీ ఉన్న దేశంలో బుల్లెట్ ట్రైన్ కన్స్ట్రక్ట్ చేయడం కూడా ఈజీయే, పెద్ద విషయం కూడా కాదు. అయినా సరే ఇప్పటి వరకు అమెరికన్ గవర్నమెంట్ కూడా బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన ప్రపోజల్స్ ఏది తీసుకురాలేదు. మేబీ దానికి వేరే రీజన్స్ ఏమైనా ఉండొచ్చేమో. కానీ మనం ఈ వీడియోలో తెలుసుకోపోయేది ఏంటంటే అమెరికాలో మొట్టమొదటిసారి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో మనం ఈ బుల్లెట్ ట్రైన్ గురించి, అదేవిధంగా అమెరికాలో ఇప్పటి వరకు బుల్లెట్ ట్రైన్ నిర్మించకపోవటానికి రీజన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే మన ఛానల్లో వీడియోస్ ఒకసారి చూడండి. మన ఛానల్లో మొత్తం కన్స్ట్రక్షన్ అండ్ డిజైన్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాం. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే మనం ముందుగా ఈ బుల్లెట్ ట్రైన్స్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత అమెరికా గురించి చూద్దాం. బుల్లెట్ ట్రైన్ అనేది 2 డిఫరెంట్ డెస్టినేషన్స్ మధ్య నడిచే ఒక ట్రైన్ లాంటిదే. కానీ ఈ ట్రైన్ మిగతా నార్మల్ ట్రైన్స్తో పోల్చుకుంటే చాలా స్పీడ్గా వెళ్తుంది. ట్రావెల్ టైంని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఇంచుమించు ఫ్లైట్లో వెళ్తే ఎంత టైం పడుతుందో ఈ ట్రైన్లో కూడా అదే టైం పడుతుంది. అసలు ఈ బుల్లెట్ ట్రైన్ కాన్సెప్ట్స్ని ప్రపంచానికి పరిచయం చేసిందంటే అది జపానే. ఆ దేశంలో ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ యథావిధిగా నడుస్తున్నాయి. జపాన్ మీద అమెరికా ఆటం బాంబ్ వేసిన తర్వాత జపాన్ తన టెక్నాలజీని ఫాస్ట్గా అప్డేట్ చేసుకుంటూ వచ్చింది. అదే టైంలోనే ఈ బుల్లెట్ ట్రైన్ కూడా కనిపెట్టింది. 1964లో జపాన్ మొదటిసారిగా షిన్కాన్సేన్ అనే బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. తర్వాత చిన్నగా యూరోప్, సౌత్ కొరియా, తైవాన్, ఎస్పెషల్లీ చైనా లాంటి దేశాల్లో ఈ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ విస్తరించింది. మరి అమెరికా లాంటి దేశం ఎందుకని ఈ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీని డెవలప్ చేయలేదంటే చెప్తాను, వినండి. అమెరికా అనేది విస్తీర్ణంలో చాలా పెద్ద దేశం. అంటే ల్యాండ్ వైజ్గా చూసుకుంటే ఈ దేశంలో రోడ్స్ కానీ, ట్రైన్స్ కానీ, ఫ్లైట్స్ కానీ అన్నీ డెవలప్ అయ్యే ఉన్నాయి. మన ఇండియా లాంటి కంట్రీస్లో ఈ ట్రైన్స్ ఇవన్నీ ఈ మధ్య వచ్చాయి. కానీ అమెరికా లాంటి దేశంలో ట్రైన్స్ని 200 ఇయర్స్ క్రితమే డెవలప్ చేశారు. అండ్ అదేవిధంగా అమెరికాలో ఎక్కువ మంది ఎక్కడికైనా వెళ్ళాలన్నా, జర్నీ చేయాలన్నా ఎక్కువ బై రోడ్ లేదా ఫ్లైట్స్లో జర్నీ చేయడానికే ఇష్టపడతారు. అందువల్ల అమెరికాలో ఎప్పుడు రోడ్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ బిజీగానే కనిపిస్తుంటాయి. సో ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళ సంఖ్య తక్కువనే చెప్పాలి. అది ఇప్పటి మ్యాటర్. మరి అమెరికా 200 ఇయర్స్ క్రితమే ఎందుకని ట్రైన్స్ని డెవలప్ చేసిందంటే 60 ఇయర్స్ క్రితం అమెరికాలో కూడా ఈ ట్రైన్స్లో ట్రావెల్ చేసే వాళ్ళ సంఖ్య బాగానే ఉండేది. ఎప్పుడైతే ఈ ఫ్లైట్స్ ఇవన్నీ వచ్చాయో చిన్నగా డౌన్ అవుతూ వచ్చింది. మరీ అంతగా ఏమీ పడిపోలేదు, కొంచెం తగ్గిందంతే. అయినా సరే అమెరికాలో బుల్లెట్ ట్రైన్ లేకపోయినా ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీ వైజ్గా అమెరికాలో మ్యాక్సిమం ట్రైన్ స్పీడ్ వచ్చేసి 150 km/h. ఒక విధంగా ఇది బెటర్ స్పీడే. అందువల్ల అమెరికా లాంటి దేశానికి బుల్లెట్ ట్రైన్ అవసరం పెద్దగా రాలేదు. మరి ఇప్పుడెందుకంటే దీనికి పెద్దగా రీజన్స్ ఏవీ లేవు. ఒక్క ట్రాఫిక్ ఇష్యూస్ అండ్ ఎయిర్పోర్ట్స్లో రష్ తప్ప. మేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమన్నా డెవలప్ చేసుకుందామని అనుకుంటున్నారేమో. అయినా అమెరికా అనేది వెల్ డెవలప్డ్ కంట్రీ కదా, వాళ్ళకంతా అవసరం కూడా లేదు. ఏదేమైతేలే అమెరికాలో బుల్లెట్ ట్రైన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అది కూడా చాలా మొత్తం ఖర్చు చేసి 2028 మధ్యలో ఓపెన్ చేయాలని ప్లాన్ చేశారు. బ్రైట్ లైన్ ఇది ఒక ప్రైవేట్ రైల్ కంపెనీ. అమెరికాలో మన ఇండియాలో లాగా ట్రైన్స్ని గవర్నమెంటే నడపదు, కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ కూడా నడిపిస్తాయి. అలా అమెరికాలో ఈ బ్రైట్ లైన్ అనే కంపెనీ ఫ్లోరిడా స్టేట్లో కొన్ని రూట్స్లో ట్రైన్స్ని నడుపుతుంది. ఇప్పుడు ఈ కంపెనీ బ్రైట్ లైన్ వెస్ట్ అనే పేరుతో లాస్ వేగస్ నుంచి లాస్ ఏంజల్స్ వరకు సదరన్ కాలిఫోర్నియాని కలపడం కోసం ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. 350 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండే ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్ యాపిల్ వ్యాలీ, హెస్పేరియా, ర్యాంకో, కుకామ్గోని కనెక్ట్ చేస్తూ కాలిఫోర్నియా వెళ్తుంది. ఈ బుల్లెట్ ట్రైన్ కోసం బ్రైట్ లైన్ కంపెనీ చాలానే ఖర్చు చేస్తుంది. దాదాపు $12 బిలియన్ వరకు ఖర్చు పెడుతుంది. ఈ ట్రైన్ పర్ అవర్కి 185 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. దీంతో లాస్ వేగస్ టు లాస్ ఏంజల్స్ కేవలం 3 అవర్స్లోనే చేరుకోవచ్చు. మరి ఇంతలా ఖర్చు చేస్తుంటే వాటి ఇన్ఫ్రా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు వీడియోలో చూసేదంతా 3D రెండర్ డిజైన్స్. ఇవి స్టేషన్స్ అలాగే ట్రైన్ ఎలా ఉంటుందో మనకి శాంపిల్ కోసం రిలీజ్ చేసిన పిక్స్.
ఒకసారి క్లియర్గా చూస్తే ట్రైన్ డిజైన్ అండ్ స్టేషన్స్ ఆర్కిటెక్చర్ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి. ఇంకా కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే ఈ బుల్లెట్ ట్రైన్ కోసం అమెరికా పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ల్యాండ్ అదంతా రెడీగానే ఉంది. మనలాగా అక్కడ ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అక్కడున్న టెక్నాలజీకి వాళ్ళు చాలా ఈజీగా కన్స్ట్రక్ట్ చేస్తారు. అసలు అమెరికాలో బుల్లెట్ ట్రైన్నే ఎవరు ఊహించలేదు. అలాంటిది బ్రైట్ లైన్ కంపెనీ అమెరికాలో బుల్లెట్ ట్రైన్ని 2028లో స్టార్ట్ చేయనుంది. అండ్ దట్స్ అండ్ గైస్, దిస్ ఈస్ ద వీడియో అబౌట్ అమెరికాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ కంటెంట్ నచ్చితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.